ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంత అధ్వానంగా తయారైందంటే, మరి అసలు ఏదన్నా తప్పు చేసి దొంగలు లోపలికొచ్చి పట్టుబడితే, అరే! ఆళ్ళకి ఇది మంచి చేయడని చెప్పి పంపియాల్సిన పోలీసులు, ఇవాళ ఆళ్ళతోనే దొంగతనాలు చేపిస్తున్నారు పోలీసులు. అలాగే అన్ని ట్యాపింగ్ కేసుల్లో పట్టుబడుతున్నారు. అలాగే ఏదన్నా ఆడకూతురొచ్చి ఇదిగో న్యాయం చేయండి అంటే, దానికి ఆ కేసులో చిన్న లూప్ హోల్ పట్టుకొని దాన్ని కడుపు చేస్తున్నారు. ఈరోజు ఒక దొంగలు, రౌడీలు చేయాల్సిన పనులు ఈ పోలీసులే జేత్తన్నారు. అందాకెందుకండి ఆ సాయికృష్ణ అనే కుర్రోడున్నాడు. 23 ఏళ్ళంట. వాడి మీద ఎన్నో కేసులు కట్టారు. సరే పక్కన పెట్టండి. సరే హైకోర్టు ఏం చెప్పింది ఆడిని 9వ తారీఖు జూన్ అప్పజెప్పమంది. ఏది ఇప్పుడు 50 రోజుల క్రితం. చెబితే ఈళ్ళు ఆడినెక్కడో పట్టుకొచ్చి ఆడిని గుద్దబాగల కొట్టి రక్తస్రావాలొచ్చి చచ్చిపోయేదాకా కొట్టి ఎట్టుందంటే ఒక పాటుంది. ఏళ్ళు పీకి, కోళ్ళు పీకి ఎవిటోళ్ళని అనిపిస్తరు లాకప్పు, చావులు ఎన్ని దొంగ ఆ విధంగా ఈళ్ళు మరి ఆ విధంగా తయారయ్యి ఈడిని పిల్లోడిని చంపేసి బూడిచ్చేసేసారు. ఆఖరికి వాళ్ళ పరిస్థితి అస్తవ్యవస్థలో వాళ్ళుంటే ఈళ్ళు అస్థికలు కూడా ఇవ్వని పరిస్థితికి ఈ పోలీసులు తెచ్చారు. ఇది ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఆడెవడో కొంతమంది పోస్టింగులు పెడుతున్నారు. ఈ సీఏ మంచోడు, ఆడు మంచోడు. అరె! మంచోడైతే నీ కూతుర్ని ఇట్టాగే రేప్ చేసి చంపేత్తే నువ్వు ఊరుకుంటావా? అరె! నీ నీ కొడుకుని ఇట్టాగే కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి సంపేసి బూడిచ్చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ మనవరాల్ని ఇట్టాగే చంపితే నువ్వు ఊరుకుంటావా? నీ మనవడిని ఇట్లాగే చంపితే బూడిచ్చేస్తే ఊరుకుంటావా? అరె! నీ అమ్మ అస్థికులు లేక ఆళ్ళు నానా సంకలు లాగుతుంటే, మీరు ఆడు మంచోడని చెబుతున్నారంటే మీరెంత దొంగలో నాకర్థం కాలే. కడుపుకి అన్నం తింటున్నారో, పెంట తింటున్నారో నాకు తెలీట్లే. మరి నాకిలా అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. థాంక్ యూ. మీ గోల పడతానులే.